రైతులకు యాసంగి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం ఇచ్చారు. మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు యాసంగి పంటకు మద్దతు ధరతో పాటు క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చి 2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఆందోళన చేపడతామని అన్నారు. మరి ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. మన గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి రైతులని యాసంగి ఓట్లకు క్వింటాలకు కనీస మద్దతు ఇచ్చుకుంటూ క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి మరి అమలు చేస్తామని చెప్పారు. గడిచిన 4.5 నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి 6 గ్యారెంటీల పేరుతో మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చింది. మరి ముఖ్యంగా రైతులను మోసం చేసింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి డిసెంబర్ 9 నాడు, నవంబర్ 10 నాడు ఎలక్షన్ అయితే డిసెంబర్ 6 నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. 9 నాడు పోయి 1 లక్ష రూపాయలు కేసీఆర్ గత ప్రభుత్వంలో మాఫీ చేసిండు. 2 లక్షల రూపాయలు బ్యాంక్ పోయి ఉరికిపోయి 2 లక్షల రూపాయలు తీసుకొని 9 నాడు మాఫీ చేస్తామని చెప్పి దొంగ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు క్వింటాలకు కనీస మద్దతుతో పాటు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి యాసంగి పంట అయిపోయి కల్లారులో ఇంకా ఒడ్లు ఉన్నాయి. మొన్న అకాల వర్షాలు పడితే నానిపోయిన ఒడ్లు కూడా అట్లే రైతులు పెట్టుకున్నారు. కొంతమంది రైతులేమో తక్కువ అమ్ముకున్న సందర్భం. మరి మిగిలిపోయినటువంటి ఒడ్లను ఇంతవరకు కూడా నిన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంది, నేను 5 అమలు చేయలేను 500 రూపాయలు అని చెప్పి ఎన్నికల కోడ్ జూన్ 4 తారీఖు ఉన్నప్పటికీ కూడా మరి రైతుల పక్షాన నిలబడి మరి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి. కానీ మన సన్న బియ్యానికి మాత్రమే 400 బోనస్ ఇస్తానని చెప్పారు. కానీ ఆర్ఎన్ఆర్ అయితే సన్న రకం అవుతుందో మార్కెట్ లో ఇదివరకే మొత్తం రైతులతో దళారులు వ్యాపారస్తులు కొనుక్కొని పోయారు. కనీస మద్దతు పెట్టి మరి క్వింటాలు ఏదైతే కనీస మద్దతు పెట్టి కొనుగోలు సెంటర్లు కూడా పెట్టలేదు. ఎలక్షన్ మూమెంట్ లా రైతులందరూ కూడా కళ్ళాలనే ఒడ్లున్నాయి. మరి ఇప్పుడైనా మరి రైతుల పక్షాన ఉండి ఇచ్చిన హామీని నెరవేర్చుకునే విధంగా మరి 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇచ్చుకుంటూ మరి మిగిలిన ఒడ్లైతున్నవో తడిసిన ధాన్యం అవుతున్నదో ఇవన్నీ కూడా కనీస మద్దతు కొనుక్కొని మరి రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఇవ్వగలుగుతున్నాం.